వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరులో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు అనుక్షణం శ్రమిస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ అంటే పూలేబొమ్మ సెంటర్ దాటిన తర్వాత యూటర్న్ తీసుకునే బస్సులన్నీ కూడా అయితే ఆ బస్సులు యూటర్న్ తీసుకునేటువంటి సమయంలో ఇటువైపు నుంచి అతివేగంగా వచ్చేటువంటి వాహనాలు ఉండేవి. సో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఇక్కడ. అదేవిధంగా పూలేబొమ్మకు అటువైపు ఆత్మకూరు బస్టాండు ఫ్లైఓవర్ ఎక్కేటువంటి ప్రాంతాల్లో ఈ మూడు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రమాదకరంగా మారినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతాలను గుర్తించి ఇక్కడెక్కడా కూడా బస్సులు యూటర్న్ తీసుకునేటువంటి అవకాశం లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడెక్కడ కూడా యూటర్న్ తీసుకునేటువంటి అవకాశం లేకుండా నో యూటర్న్ అనేటువంటి బోర్డులను కూడా మనం బోర్డ్స్ చూడొచ్చు. నో యూటర్న్ అనేటువంటి బోర్డ్స్ను కూడా పెట్టారు. ఎక్కడ కూడా ఇక్కడ అంటే మెయిన్గా నేతాజీ బొమ్మ సమీపంలో ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నో యూటర్న్ అనమాట. ముందుకు మనం చూడొచ్చు. ముందు వెళ్ళి ఏదైతే బస్సు టర్నింగ్ తీసుకుంటోంది ఫ్లైఓవర్ ఉంది కదా, కరెక్ట్గా ఫ్లైఓవర్ జయవల్కాస్ ఎదురుగా ఫ్లైఓవర్ దగ్గర యూటర్న్ తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. మిగతా ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలకు ఆటోలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా పెద్ద వాహనాలు ఏవైతే ఉన్నాయో బస్సులు కావచ్చు, మిగతా వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటి వరకు ఇక్కడ అనుమతి లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి వాహనాలు ఏవి కూడా ఇప్పుడు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఏదైతే ఉందో ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఫ్లైఓవర్కి కింద కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా యూటర్న్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అలా వీలు కాదు. అక్కడి నుంచి నేరుగా ముందుకు వచ్చి ఇక్కడ జయవల్కాస్కి ఎదురుగా ఉండేటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతామో ఆ ప్రాంతంలో యూటర్న్ తీసుకొని సిటీలోకి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఏవైతే ముందుకు వెళ్తాయో వాహనాలు ఇవి కూడా పూలేబొమ్మ సెంటర్ దాటిన తర్వాత యూటర్న్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. చెట్టుకుంట రోడ్ ప్రాంతానికి ముందుకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకునే విధంగా మొత్తం కూడా మార్చడం జరిగింది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా అదేవిధంగా ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు ఈ చర్యలు అయితే తీసుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఈ బారికేడ్ ఏర్పాటు చేశారో దీనివల్ల ఏమవుతుందంటే వెహికల్స్ ఇక్కడ టర్న్ తీసుకునేటువంటి టైంలో కొద్దిగా ప్లేస్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఇది ఒక రక్షా కవచం లాగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వెహికల్ వచ్చి అక్కడ ఆపి గ్యాప్ చూసుకున్న తర్వాత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఆగుతాయి. ఆగడం వల్ల ఈ ముందు ఇది ఒక రక్షా కవచం లాగా ఉంటుందన్నమాట. ప్రమాదం జరగకుండా ఒక రక్షా కవచం లాగా ఇది ఆపేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా వెహికల్ ఆపుకోవడానికి కూడా మనకు వాహనదారులకి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే నో యూటర్న్ అనేటువంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఈ బోర్డ్స్ వల్ల ఇక్కడ అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఎవరైతే ఇటు నుంచి వస్తారో వాళ్ళు ఆగేందుకు ఇక్కడ కూడా ఇంకొక బారికేడ్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇటు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎక్కడ కూడా ప్రమాదాలు జరిగేటువంటి ప్రాంతాలను గుర్తించడం, ప్రమాదాలు జరగకుండా చూడడమే లక్ష్యంగా చేస్తున్నారు. ఇందాక మనం చూసాం ఒక బస్సు డ్రైవర్ ఆ నో యూటర్న్ బోర్డుని చూడకుండా ముందుకు వచ్చేస్తే ట్రాఫిక్ సిఐ గారు గట్టిగా చెప్పడం జరిగింది, ఏం లైసెన్స్ ఉందా లేదా గమనించుకోలేదా అని. సో ఆ విధంగా ప్రతి డ్రైవర్ కూడా గమనించుకొని సిగ్నల్స్ని పాటించాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులు అయితే గట్టిగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో కరెక్ట్గా ఏంటంటే పూలేబొమ్మ, దాని తర్వాత నేతాజీ బొమ్మ దాటిన తర్వాత పిజ్జా హట్ ఉంటుంది. పిజ్జా హట్ దగ్గర బస్సులు కావచ్చు, కొద్దిపాటి అంటే వ్యాన్లు, మోస్తరు వాహనాలన్నీ కూడా ఇక్కడికి వచ్చి టర్న్ తీసుకోవాలి. చిన్న వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం అక్కడ టర్న్ తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా బస్సులు తీసుకుంటే మాత్రం బస్సుల వల్ల అంటే చాలా వరకు ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఏరియాలో అంటే పిజ్జా హట్కి కరెక్ట్గా ఆపోజిట్ ఉండేటువంటి ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తం కూడా ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాహనాలు తిరిగే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు బస్సు కూడా ఇక్కడికి వచ్చి యూటర్న్ తీసుకుంటోంది. ఇంతకుముందు కొద్దిగా ముందు తీసుకునేటువంటి బస్సులు కూడా ముందుకు వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకునే విధంగా ఇప్పుడైతే ఏర్పాట్లు చేస్తున్నారు. సో దీనివల్ల మినీ బైపాస్లో ట్రాఫిక్ సమస్య కొద్ది వరకు అంటే ఒక బస్సు వల్ల మిగతా వాహనాలు ఆగేటువంటి పరిస్థితి లేకుండా కొంతవరకు పరిష్కారమయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది.
పాటు సిఐ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ బారికేడ్లు ఏర్పాటు చేసి ఏదైతే యూటర్న్ దూరంగా పెట్టారో దీనికి కారణం ఏంటి? మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ పిటి రాజన్ యొక్క పెట్రోల్ బంక్ దగ్గర, అలాగే జ్యోతిరావు పూలే బొమ్మ దగ్గర, ఏబీ పిఎస్ఆర్ బస్ స్టాండ్ అండర్ బ్రిడ్జ్ దగ్గర బస్సులు తిరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఆ బస్సులు కానీ, ట్రాక్టర్లు కానీ, లేకపోతే ఇంకా ఏమైనా వ్యాన్స్ కానీ, అవన్నీ పెద్ద వెహికల్స్, హెవీ వెహికల్స్ యూటర్న్ తిరగకుండా ఇక్కడ ఓన్లీ కార్లు, ఆటోలు, టూ వీలర్స్ మాత్రమే తిరిగేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ 3 చోట్ల ఇప్పుడు మేము నో యూటర్న్ బోర్డులు పెట్టడం జరిగింది. ఈ యొక్క బస్సు డ్రైవర్లు కానీ, లేకపోతే వ్యాన్స్ డ్రైవర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ ఏవి కూడా ఈ నో యూటర్న్ దగ్గర తిరగొద్దని మేము వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది. సో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము. దీనివల్ల ఏదైతే బస్సులు ఏవైతే ఉన్నాయో, బస్సులు కానీ వేరే వెహికల్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇక్కడ టర్న్ చేసేటువంటి ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ట్రాఫిక్లో ప్రమాదాల నివారణ లక్ష్యంగా అయితే పోలీసులు శ్రమిస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.